నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అసలు యునాని వైద్యం అంటే ఏంటి? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? అలాగే యునాని వైద్యం ఎక్కడ పుట్టింది? దానికి సంబంధించి మెడిసిన్ ఎలా స్టార్ట్ చేయాలి? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్జీవి సత్య గారు. వారిని అడిగి పరిచయం చేసుకుందాం, వారితో కంప్లీట్గా మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. యునాని మెడిసిన్ కదా. అవును, అంతే. అసలు యునాని మెడిసిన్ అంటే ఏంటి అసలు? మేడం, యునాని వైద్యం ఏదైతే ఉందో ఇది చాలా ప్రాచీనమైన వైద్యం. అంటే దాదాపుగా 7,000 ఇయర్స్గా నడుస్తున్న వైద్యం ఇది. ఓకే. ఈ వైద్యం ఏంటంటే ముఖ్యంగా న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారవుతుంది అనమాట. అంటే అన్ని చెట్ల మూలికలు వీటితో ఉంటుంది. యానిమల్ సోర్స్, మినరల్ సోర్స్ కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. దాదాపుగా మేము రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, కొన్ని లెవెల్స్ వరకు ఏంటంటే మొత్తం ప్లాంట్ బేస్డే ఉంటాయి. 98% వరకు ప్లాంట్ బేస్డే ఉంటాయి అనమాట. ఓకే. సో ఇంత చక్కగా మనకి ప్రకృతి సిద్ధమైన వైద్యం కాబట్టి మనిషి యొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది అనమాట మనకి. అంటే ఏ రోగానికి సంబంధించి, ఏ డిసీజ్? అన్ని రోగాలకి ఉంటాయి మేడం. యునాని మెడిసిన్ లో ఈవెన్ సర్జరీ కూడా ఉంది, ఎంఎస్ కూడా ఉంది. ఓకే. కాకపోతే ఏంటంటే మన బ్యాడ్లకి ఏంటంటే తెలంగాణలో లేదు. తెలంగాణలో కాలేజ్ ఇంకా లేదు, బట్ నార్త్ ఇండియాలో కాలేజెస్ ఉన్నాయి ఇంకా. ఓకే. సో అక్కడ ఇది తెలంగాణలో మనకి చార్మినార్ ఆపోజిట్లో గవర్నమెంట్ నిజామియా తిబ్బి కాలేజ్ అండ్ మెడికల్ హాస్పిటల్ ఒకటి ఉంది కదా, అందులో యాక్చువల్గా డిగ్రీ BUMS డిగ్రీ ఉందన్నమాట. BUMS డిగ్రీ అంటే ఏంటి మేడం? బ్యాచులర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ. ఓకే. సో సర్జరీ కూడా మాకు ఉంది కాబట్టి ఇది ఇంకా చెప్పాలి అంటే సర్జరీ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది యునాని మెడిసిన్ లో. ఇక్కడ నుంచే ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు దాన్ని తీసుకెళ్లి డెవలప్ చేసుకున్నారు అన్నమాట. ఓకే. మీరు చెప్పినట్లు BUMS కి కానీ, సిద్ధ వైద్యానికి కానీ, వైద్య శాస్త్రానికి పరంగా కానీ, అంటే సిద్ధ వైద్యానికి అలాగే యునానికి సంబంధించి డిఫరెన్స్ ఏంటి అసలు? యాక్చువల్గా ఏంటంటే మేడం, సిద్ధ వైద్యం ఏదైతే ఉందో యూజువల్గా లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కనుక తమిళనాడు అడవుల్లో దొరికే మూలికలతో తయారు చేసేది సిద్ధ వైద్యం. అలాగే కంప్లీట్ వరల్డ్లో మొత్తం మూలికలతో తయారు చేసేది యునాని వైద్యం. ఓకే. ఇండియాలో దొరికే సింధు నాగరికతలో వెలిసిన ఒక వైద్యం పేరు ఆయుర్వేదం. అంటే ఇక్కడ ఇండియాలో ఇప్పుడంటే మనము ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ డివైడ్ అయ్యాయి, కానీ అంతకుముందు సింధు నది యువతల, సింధు నది అవతల అని ఉండేది కదా. సో ఈ సింధు నది యువతల ఎంతైతే బ్లాండ్ పీస్ ఉందో అక్కడ వెలిసిన ఒక వైద్యం పేరు ఆయుర్వేదం. సో లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇలా అనమాట. బట్ యాక్చువల్గా ప్రిన్సిపల్ వైజ్గా వెళ్తే కనుక మనకు యునాని వైద్యం యొక్క ప్రిన్సిపల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి అనమాట. కరెక్ట్గా చెప్పాలి అంటే యునాని వైద్యం యొక్క ప్రిన్సిపల్స్, ఇంగ్లీష్ మెడిసిన్ యొక్క ప్రిన్సిపల్స్ రెండు ఒకటే. ఎందుకంటే మా దగ్గర నుంచి ప్రిన్సిపల్స్ ఒకటి, తర్వాత ఈ సర్జరీ అనే సబ్జెక్ట్ ఒకటి, రెండు తీసుకెళ్ళి ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకున్నారు అనమాట. అందుకే ఆలోపతి అంటారు చూసారా, యాక్చువల్గా ఆలోపతి అన్నది యునాని వైద్యం. ఆలోపతి అంటే ఇలాజ్ బిజిద్ అంటారు మా దగ్గర ఆ వర్డ్. అంటే బాడీకి అగెయిన్స్ట్గా, అంటే ఇప్పుడు బాడీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఎగ్జాక్ట్లీ అదే అని కాదు. ఇప్పుడు కోల్డ్ టెంపర్మెంట్ ఉంటే మనం హీట్ పై ఇవి ఇచ్చి దానికి తగ్గించడము, హాట్ టెంపర్మెంట్ ఉంటే దానికి కోల్డ్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గించడము, అంటే అగెయిన్స్ట్ ఇది వెళ్ళి చేస్తున్నాం కదా, దాన్ని ఆలోపతి అంటాము. సో అది ప్రిన్సిపల్ అన్నది యునాని మెడిసిన్. అది ఇచ్చింది ఎవరు అంటే హిప్పోక్రేట్స్ ది గ్రేట్, అంటే హకీమ్ బుఖ్రాజ్ సాహబ్ ఆయన అసలు పేరు. యూజువల్గా ఇక్కడ ఎట్లా ట్రెండ్ ఎలా నడుస్తుందంటే, ఇప్పుడు ఎట్లయితే రామ్ సేతుని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటున్నారు చూస్తారా, అదే టైప్లో హకీమ్ బుఖ్రాజ్ సాహబ్ ఆయన అసలు పేరు. ఆయన హిప్పోక్రేట్స్ ది గ్రేట్ అని పేరు మార్చారు అనమాట వీళ్ళు. ఆయన ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్. యాక్చువల్గా ఆయనే వీళ్ళు కూడా ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పి ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు కూడా ఇది చేస్తారు కదా. సో ఫాదర్ ఒకరైనప్పుడు ప్రిన్సిపల్ కూడా ఒకటే కదా. సో అలా ప్రిన్సిపల్ని మా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అనమాట ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు. మొత్తానికి ఏ మెడిసిన్ ఏదైనా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా టార్గెట్ ఒకటే, పేషెంట్కి ఏదైతే రోగాలు ఉన్నాయో అవి తగ్గించడం, అంతే కదా. సో యునాని వైద్యంలో ఇవి ఏవైతే ఉన్నాయో బ్రాడ్, ఇంకా అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో కొన్ని చేయలేని రోగాలు ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని కూడా మనం యునాని మెడిసిన్లో చాలా చేసిన ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా మనకి. టైం టెస్టెడ్ మెడిసిన్ కదా, అంటే 7,000 సంవత్సరాలుగా ఎన్ని కోట్ల మంది వాడుంటారు, ఎన్ని జనరేషన్స్ కూడా కాదు, సివిలైజేషన్స్. అంటే యునాని వైద్యం అన్నది ఏంటంటే మనకి మెయిన్ మెసొపటామియన్ సివిలైజేషన్లో పుట్టిందనమాట. ఈ మెసొపటామియన్ సివిలైజేషన్ నుంచి నెక్స్ట్ ఈజిప్టియన్ సివిలైజేషన్ నుంచి గ్రీక్ సివిలైజేషన్,
గ్రీక్ సివిలైజేషన్ నుంచి మళ్ళీ రోమన్ సివిలైజేషన్ నుంచి నెక్స్ట్ మళ్ళీ పర్షియన్ ఎరా, ఆ తర్వాత అరబ్ ఎరా, ఆ తర్వాత ఇండియాకి వచ్చింది అది అరబ్ టైంలో, అంటే 8th సెంచరీలో. మన ఇండియాలోకి 8th సెంచరీ అంటే కూడా ఏం తక్కువ టైం కాదు కదా. సో 8th సెంచరీలో అడుగుపెట్టిన టైం కన్నా ముందర ఇంకా చాలా లైఫ్ ఉంది దానికి. సో ఇంత లైఫ్ లీడ్ చేసుకుంటూ మన వరకు వచ్చిందనమాట. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి కూడా ఎందుకంటారు వాడుకలో లేదు, ఎక్కువగా కనిపించలేదు లేదా తెలియలేదు అంటారు? మేబీ బీఆర్కే న్యూస్ వాళ్ళు మమ్మల్ని ఇంకా అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడే అప్రోచ్ అయ్యారు కదా, ఇప్పుడు మనం దాన్ని స్ప్రెడ్ చేద్దాం అంతే అంటారా? ఇంకా లేదు అప్పటి నుంచే. మేడం ఒకటి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రిటిషర్స్ రాక ముందు వరకు కూడాను యునాని వైద్యమే ఉండింది కదా ప్రపంచం అంతా. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో వాట్ దే హ్యావ్ డన్ ఇస్, అంటే ఒక అపోహ కూడా ఏముందంటే, ఇంగ్లీష్ వైద్యం అంటే అది ఫాస్ట్ గా తగ్గిపోతుంది, క్రిస్టియానిటీ అన్నట్టు, అంటే ఒక ఇది అలా దానికి ఒకటి ఇది చేశారు అనమాట. ఆయుర్వేదం అంటే హిందూయిజం అన్నట్టు, యునాని మెడిసిన్ అంటే ఇస్లాం కల్చర్ అన్నట్టు, అలా ఒక ఇది క్రియేట్ చేశారు. కానీ బట్ యాక్చువల్గా అది రాంగ్. వైద్యానికి రిలీజియన్కి ఏమీ సంబంధం లేనే లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ చూసుకున్నా కానీ, మెసొపటామియన్ సివిలైజేషన్ అంటే ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారు? లేరు. ఈజిప్టియన్ సివిలైజేషన్లో కూడా లేరు, గ్రీక్ సివిలైజేషన్లో కూడా లేరు, రోమన్ సివిలైజేషన్లో కూడా లేరు. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? పర్షియన్ ఎరా అండ్ అరబ్ ఎరా వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్గా ముస్లిమ్స్ దీన్ని తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దీని యొక్క ప్రాముఖ్యత బాగా అర్థం చేసుకుని ఏం చేశారంటే దాన్ని బాగా అడాప్ట్ చేసుకునేప్పటికి ఏమైపోయిందంటే ఇది ఇస్లామిక్ మెడిసిన్ అన్న దీనిలోకి ధోరణిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఒక అపోహ కూడా ఉంది, అంటే ఇంగ్లీష్ మందులు క్యూర్ అయినంత త్వరగా ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ కానీ లేకుంటే అలోపతి కానీ ఇలాంటి యునాని వైద్యానికి సంబంధించి కానీ క్యూర్ అవ్వవు, నిదానంగా అవుతూ ఉంటాయి అని చెప్పేసి. ఇంగ్లీష్ మెడిసిన్ లో క్యూర్ అవుతుందని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఏ డిసీజ్ కూడా అసలు క్యూరే లేదు కదా వాళ్ళ దగ్గర. క్యూర్ లేదు, ఓన్లీ ట్రీట్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ మాత్రమే ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ డయాబెటీస్ ఉంది, ఇప్పుడు డయాబెటీస్ లో వాళ్ళు జీవితాంతం మెడిసిన్స్ వాడుతున్నారు కదా. వాడకుండా అయితే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు కదా, అంటే అది క్యూర్ కానట్టే కదా మేడం. హై బీపీ ఉంది, దానికి కూడా అంతే కదా, జీవితాంతం మెడిసిన్స్ వాడుతున్నారు. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కూడా జీవితాంతం మెడిసిన్స్ వాడుతున్నారు. బట్ అదే యునాని మెడిసిన్ లో అలా ఉండదు కదా. ఈవెన్ హార్ట్ బ్లాక్స్ అయినా కానీ జీవితాంతం మెడిసిన్స్ వాడుతుంటారు ఇంగ్లీష్ మెడిసిన్ లో. బట్ యునాని మెడిసిన్ లో హార్ట్ బ్లాక్స్ జీవితాంతం ఉండదు కదా, అది ఓన్లీ బ్లాక్ విడగొట్టేంత వరకే ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ స్టైల్ అండ్ డైట్ ద్వారా మేము కరెక్ట్ చేస్తూ ఉంటాం. డయాబెటీస్ కూడా అంతే. యునానీలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఓవరాల్ గా? యునానీలో ఏంటంటే ఓవరాల్ హెల్త్ అన్నది మాకు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకి మోడర్న్ మెడిసిన్ లో తీసుకుంటే కనుక లంగ్స్ అంటే లంగ్సే చూస్తారు డాక్టర్, హార్ట్ అంటే హార్టే చూస్తారు, కిడ్నీస్ అంటే కిడ్నీసే చూస్తారు, లివర్ అంటే లివరే చూస్తారు. సో బట్ యాక్చువల్గా బాడీలో చూసుకుంటే కనుక లివర్ ఒక్కటి సర్వైవ్ కాలేదు అండ్ హార్ట్ ఒకటి సర్వైవ్ కాలేదు. ఇవి ఓవరాల్గా ఒక కోఆర్డినేషన్లో అన్ని ఆర్గన్స్ కలిపి పనిచేస్తుంటాయి అన్నమాట. సో అలా పనిచేస్తుంటాయి కాబట్టి ఓవరాల్ హెల్తే చూడాలి కదా. సో నేను ఓన్లీ హార్టే చూసుకుంటాను, మిగతా బాడీ ఏమైనా నాకు అనవసరం అంటే కుదరదు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్ కదా. ఓకే మేడం, సో అలా. సో ఇలాంటి యునాని వైద్యాన్ని అందరూ వాళ్ళ లైఫ్లో కనుక దాన్ని యాడ్ చేసుకుంటే కనుక వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యము, తర్వాత నో అడ్వర్స్ రియాక్షన్స్, ఇలా ఉండడం వల్ల మీకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అండ్ మీరు ఇందాక అన్నారు చూసారా లేట్గా అవుతుంది అని, ఎక్కడైతే అసలు ట్రీట్మెంటే లేదో అక్కడ మా దగ్గర లేట్గా అయినా అది బెటర్ కదా. అంటే వెన్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొల్లే తీసుకోండి, తెల్లమచ్చలకి మీకు ఎక్కడా కూడా ట్రీట్మెంట్ లేదు అని అంటుంటారు. బట్ ఐ హ్యావ్ డన్, నేనే కొన్ని వేలల్లో కేసెస్ చేశాను, నయం చేసిన కేసెస్. అవన్నీ మన వీడియోస్లో కూడా ఉన్నాయి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు, ఈవెన్ పేషెంట్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. సో అవి నేనని కాదు, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఉంది కదా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి కదా. యునాని మెడిసిన్ నాతో స్టార్ట్ అవ్వలేదు, నాతో ఎండ్ అవ్వబోదు. ఐఎమ్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ఎన్ ఓషన్ అంతే. సో అలా యునాని మెడిసిన్ అన్నది సాగా స్టార్ట్ అయింది, ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.